ఉదయగిరి నియోజకవర్గ ఎమ్మెల్యే కాకర్ల సురేష్ ను ఏదో ఒక వివాదం వెంటాడుతూనే ఉంది. జలదంకి మండలం గట్టుపల్లి చింతలపాలెంలో మామిడి తోట వివాదంలో ఓ హత్య ఘటన. ఈ వివాదం అంతటికీ ఎమ్మెల్యే కారణమంటూ మామిడి తోట యజమాని ఆరోపణలు చేసిన విషయం తెలిసిందే. తాజాగా ఇదే మండలంలోని కమ్మపాలెంలో మరో భూ వివాదంలో ఎమ్మెల్యే కాకర్ల సురేష్ పేరును నేరుగా బొబ్బా రజిత అనే మహిళ తెరపైకి తెచ్చారు. పసుపు కుంకుమ కింద తల్లి రాయించి ఇచ్చిన భూమిలో తననే అడుగు పెట్టనివ్వడం లేదంటూ నా భూమిని కాజేయాలన్న ఎమ్మెల్యే అనుచరులకు ఆయన మద్దతుగా నిలుస్తున్నారని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. దీంతో కమ్మపాలెంలో పలువురు ఇది కుటుంబ వ్యవహారమని, ఎమ్మెల్యే ప్రమేయం లేదని మాట్లాడగా రజిత ఘాటుగా స్పందించారు. ఆధారాలతో సహా బయటపెట్టారు. పోలీసుల ముందే ఎమ్మెల్యే అనుచరులు చంపేస్తామని బెదిరించారంటే మాకు రక్షణ ఎక్కడుందని ఆమె ప్రశ్నించారు. కోర్టు ఆర్డర్ అమలు చేయాలని, మా భూమిలో మేము సాగు చేసుకునే విధంగా చూడాలని స్వయంగా కావలి ఆర్డీఓను కోరితే రాజకీయ ఒత్తిళ్లు ఉన్నాయని, తామేమీ చెయ్యలేమని చెప్పడం ఏమిటని రజిత ప్రశ్నించారు. ఇప్పటికైనా ఎమ్మెల్యే జోక్యం చేసుకోకుండా ఆయన అనుచరుల నుంచి రక్షణ కల్పించాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, మంత్రి నారా లోకేష్ కు ఆమె విజ్ఞప్తి చేశారు. నా పేరు బొబ్బా రజిత అండి. మేము విజయవాడలో ఉంటాము. మా ప్రాబ్లం వచ్చేసి నెల్లూరు జిల్లా జలదంకి మండలం కమ్మపాలెం విలేజ్. అక్కడ మాకు భూమి ఉందండి, 4 ఎకరాలు. దాన్ని అక్కడ లోకల్ ఎమ్మెల్యే, ఉదయగిరి ఎమ్మెల్యే కాకర్ల సురేష్ గారు మా పొలం పక్కన రోడ్డు వచ్చిన కారణంగా అది రేటు పెరిగిందండి. దాదాపు 4 నుంచి 5 కోట్ల రూపాయల ఆస్తి. ఆయన దాని మీద కన్నుపడి దాన్ని కబ్జా చేయాలని చెప్పేసి ఆయన అనుచరులతోటి మా మీద దాడి చేయిస్తూ మా పొలంలోకి మమ్మల్ని వెళ్ళనీయకుండా ఇలా చాలా ఇబ్బంది పెడుతున్నారు. దాంతో మేము ప్రతి అధికారిని సంప్రదించాము. ఎంఆర్ఓ గారిని, ఎస్ఐ గారిని, సిఐ గారిని, ఆర్డీఓ గారిని. ఎక్కడికి వెళ్ళినా కూడా మాకే పని అవ్వట్లేదు. ఇంకా ఫైనల్గా ఆయన దగ్గరికే వెళ్ళాము. సార్ ఇట్లా ఉంది అని చెప్పేసి ఆయన ఏదైనా ఉంటే లీగల్గా చేయమని చెప్తున్నారు, కానీ ఈయనే ఉండి మొత్తం నడిపిస్తున్నాడు అన్న విషయం మాకు రీసెంట్గా అర్థమైంది. పోయిన నెలలో ఆయన దగ్గరికి వెళ్ళినప్పుడు మా ముందేమో అందరు ఆఫీసర్లకి ఫోన్ చేసి వీళ్ళకి ఎవరో అక్కడ చూడండి అమ్మ సమస్య అని చెప్తున్నారు. మేము బయటకు వచ్చిన తర్వాత అధికారులకు ఫోన్ చేసేసి ఆయన చెప్పేది ఆయన చెప్తున్నారు. మేము రీసెంట్గా సిఐ గారి ఆఫీస్కి వెళ్ళామండి. వెళితే సిఐ గారు, ఎస్ఐ గారు ఉన్నారు. మేము వెళ్ళే లోపే ఆయన అపాయింట్ చేసుకున్న కన్వీనర్లు, మాజీ కన్వీనర్లు, చెరువు ప్రెసిడెంట్లు, ఆయన టీంలో కొంతమంది సభ్యులు దివిశ్రీను, గంటా అశోకు, గంటా సుబ్బానాయుడు, కుంకు వెంకటేశ్వర్లు, వీళ్ళు ఆల్రెడీ సిఐ గారి ఆఫీస్లో ఉన్నారు. మేము వెళ్ళి ఏంటి సార్ మా అమ్మగారికి ఇచ్చిన కోర్టు ఆర్డర్ ఇంప్లిమెంట్ గురించి వచ్చాము అంటే, ఇప్పుడు ఊళ్ళోకి రండి మిమ్మల్ని చంపేస్తాము, పొలంలోకి రండి మిమ్మల్ని చంపేస్తాము అని మాట్లాడుతున్నారు. రీసెంట్గా పోయిన సంవత్సరం ఆ పొలం కూడా దున్నారండి. ఎమ్మెల్యే గారే ఆ పొలం దున్నండి అని చెప్తేనే కదండి వీళ్ళు వెళ్ళి దున్నిచ్చారు. ఎందుకంటే ప్రతి చోటకి ఎమ్మెల్యే గారు వెళ్ళి చేసుకోలేరు కదా. అందుకని ఈయన టీము మెంబర్స్గా వాళ్ళు వెళ్ళి ఆ పొలం దున్నిచ్చారు. దాంతో ఇప్పుడు మేమైతే మా పొలంలోకి వెళ్ళే పరిస్థితి లేదండి. తర్వాత మా అమ్మగారి ఇంటి విషయానికి వస్తే, మా అమ్మగారిని అసలు ఇంట్లో ఉంచట్లేదు. ఆమె ఆర్డీఓ కోర్టుకి వెళ్ళారు, ఆర్డీఓ ఆర్డర్ కూడా ఇచ్చారు. అయినా సరే 1.5 సంవత్సరం నుంచి అది ఇంప్లిమెంట్ అవ్వట్లేదు. దాని గురించి ఆర్డీఓ గారిని కలిస్తే పొలిటికల్ ఇన్ఫ్లుయెన్స్ అమ్మ, అక్కడ లోకల్ నాయకుల సపోర్ట్ వాళ్ళకి, మేమేం చేసాము అని చెప్పి ఆర్డీఓ గారు అంటున్నారు. ఇప్పుడు దీని గురించి మేము మీడియా ముందుకు రావడం జరిగింది. దయచేసి ముఖ్యమంత్రి గారు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ బాబు గారు మా భూమి మాకు విడిపించి మా ప్రాణాలకు రక్షణ కల్పిస్తారని కోరుకుంటూ మీడియాను ఆశ్రయించామండి. ఆ భూమి రోడ్డు పక్కన ఉండడం, దాని వాల్యూ పెరగడం, మేము ఆ ఊర్లో ఉండకపోవడం, ఒక ఇంటోళ్ళం కారణంగా మాకు అక్కడ బలం లేదని చెప్పేసి మా భూమిని లాక్కునే ప్రయత్నం జరుగుతుంది. ఈ భూమికి సంబంధించి ప్రతి ఆధారం మా దగ్గర ఉందండి, లీగల్గా ప్రతి డాక్యుమెంట్ మా దగ్గర ఉంది. కానీ మేము ఫీల్డ్ మీదకి వెళ్ళే పరిస్థితి లేదండి. సరే ఇంక ఇలా కాదని చెప్పేసి నేను మా మదర్ని తీసుకొని ఎన్నిసార్లు ఎమ్మెల్యే గారి ఆఫీసు వింజమూరుకి వెళ్ళినా ఆయన మేము వెళ్ళిన రోజు డాక్యుమెంట్లు చూడకపోగా ఈ దివిశ్రీను, గంటా అశోక్ పొరపాటైన వాళ్ళు కాదని స్టేట్మెంట్ ఇస్తూ మీకేమన్నా 20 మంది పోలీసు వాళ్ళని నేను ఎక్కడ అరేంజ్ చేయను సెక్యూరిటీగా అని మాట్లాడతారు. లేదంటే మీ భూమి ఎంత రేటు, మీ ఇల్లు ఎంత రేటు అని మాట్లాడతారు. ఈయన న్యాయం చేయదలుచుకుంటే మా భూమి ఎన్ని లక్షలైతే ఆయనకెందుకు, పొలం ఇల్లు ఎన్ని లక్షలైతే ఆయనకెందుకు. మేము అడుగుతున్నది మా పొలంలోకి మమ్మల్ని వెళ్ళనివ్వట్లేదు, మా పొలం మేము సాగు చేసుకోలేకపోతున్నాం, మా అమ్మ ఇంట్లో మా అమ్మ ఉండలేకపోతుంది, పైగా కోర్టు ఆర్డర్ కూడా ఉంది అని చెప్తే అవన్నీ తీసి పక్కన పెట్టేసి ఆయన ఈ రేట్లే అడుగుతాడు. సో ఆయనకి మా భూమి కావాలి, ఇది మాకు క్లారిటీగా అర్థమైంది. కాబట్టి ఆయన నుంచి మా భూమిని విడిపించి మా ప్రాణాలకు ఏదన్నా జరిగింది అంటే, మాకేదన్నా జరిగింది అంటే అది మాత్రం దానికి పూర్తి కారణం ఎమ్మెల్యే కాకర్ల సురేష్ గారు, ఆయన అనుచరులు.
గంటా అశోక్, దివిశ్రీను, గంటా సుబ్బానాయుడు. సో సిఐ ఎస్ఐ ముందే నన్ను నా హస్బెండ్ని చంపుతాము అని చెప్పి ఎమ్మెల్యే అనుచరులు గంటా అశోక్, దివిశ్రీను, గంటా సుబ్బానాయుడు మా మీదకి వస్తే సిఐ ఎస్ఐ ఏం రియాక్ట్ అవ్వకుండా నవ్వుతూ తమాషా చూస్తున్నారు. సో ఇప్పుడు వీళ్ళు ఇలా మా మీదకి వచ్చారంటే ఊర్లోకి వస్తే చంపేస్తాము అని పోలీసు వాళ్ళ ముందే అంటున్నారంటే, ఈ మధ్య జలదంకి మండలం చింతలపాలెం విలేజ్లో గొట్టిపాటి ప్రసాద్ నాయుడు హత్య జరిగిందండి. అది కూడా ఇలాంటి భూ కబ్జానే. ఎమ్మెల్యే గారి సపోర్ట్తో నేను చెప్పిన ఈ ముగ్గురే అందులో నిందితులు. వాళ్ళ మీద కేసులు కూడా ఉన్నాయండి. ఇప్పటికీ పోలీస్ స్టేషన్కి వెళ్ళి సంతకాలు పెడుతున్నారు. అయినా సరే ఏమాత్రం భయం లేకుండా సిఐ ముందు ఎస్ఐ ముందే మమ్మల్ని ఊర్లోకి వస్తే చంపేస్తామంటున్నారు. దాంతో మా ప్రాణాలకు రక్షణ లేదని చెప్పేసి ఇవాళ మీడియా ముందుకు రావడం జరిగింది. నా పేరు కోసు ప్రసాద్. ఈ కమ్మపాలెం గ్రామంలో 65 కుటుంబాలు ఉన్నాయి. వాటిలో 50 కుటుంబాలు నాయుడు గారు ఉన్నారు, 15 కుటుంబాలు యాదవాస్ మేమున్నాము. ఇక్కడికి వచ్చి ఎవరైనా సరే ఏ అధికారి అయినా వచ్చి ఈ గ్రామంలో ఇంటింటి తిరిగి ఎంక్వైరీ చేసుకోండి. ఆ అమ్మాయి తట్టు న్యాయం ఉందంటే ఆ అమ్మాయికే చేయండి. ఈ గ్రామం మొత్తం ఈడ తట్టు ఉంది. ఎందువల్ల ఉందంటే ఆ అమ్మాయి చేసింది అక్రమం, మాకు తెలుసు అది. ఎందువల్లంటే మా ఇంటి పక్కన చేను పక్కన ఉన్నది కాబట్టి. ఆమె బైపాస్ పోయింది, నా చేను ఆమె బైపాస్ పోయింది 1/2 కిలోమీటర్ అవతల. ఆమె చేను 5 కోట్లు 4 కోట్లు అమ్మేంత సీన్ లేదు. కాకర్ల సురేష్ గారికి ఎలాంటి సంబంధం లేదు. ఇది పార్టీకి సంబంధించిన విషయం కాదు, ఇది ఒక కుటుంబ విషయం. ఈ కుటుంబ విషయం 5 ఏళ్ల నుంచి జరుగుతుంది. 1 ఏళ్ళు కదా 2 ఏళ్ళు కాదు, 5 ఏళ్ల నుంచి ఈ కుటుంబంలో కలపాలు, ఈ ఆస్తు తగాదాలు జరుగుతాయి. వాళ్ళ అన్న చదువుకోనందువల్ల ఆ అమ్మాయి తెలివితేటంతో వాళ్ళ అమ్మను ఆకట్టుకొని వాళ్ళ నాయన్ని చంపేసి ఈ విధంగా అధికారులు కాడిపోయి అన్ని డాక్యుమెంట్లు తయారు చేసింది. దీంట్లో రాజకీయ ప్రమేయం ఎలాంటిది లేదు. అధికారులు కూడా అన్ని వచ్చారు, ఎంక్వైరీ చేసుకున్నారు, అందరిని చూసుకున్నారు, పోయారు. ఈ తట్టు న్యాయం వీళ్ళ తట్టుంది. వాళ్ళ నాయన మానసికంగా 40 ఏళ్ళోడు, మాకంటే చిన్నవాడు, 40 ఏళ్ళోడు మానసికంగా వాళ్ళ చెల్లి దెబ్బకి నలిగి చనిపోయాడు. వాళ్ళ పరిస్థితి ఏంది? వాళ్ళు ఏం చేయాలి? అదేమంటే వాళ్ళ అమ్మని అండగా పెట్టుకుని వీళ్ళు నానావిధంగా కోర్టులకి వాటికి వీటికి తిప్పి వాళ్ళేం పోయేవాళ్ళు. నిద్రలేసి వ్యవసాయం చేసుకోవాలి, బర్రెలు మేపుకోవాలి, కుటుంబం పోషించుకోవాలి. వాళ్ళు కోర్టుల చుట్టూ తిరగతారా లేకపోతే వీళ్ళు కుటుంబాన్ని పోషించుకోవాలి? ఎలా చేయాలి? ఏ అధికారి అయినా రండి. ఇది మేము చెప్పేది చంద్రబాబు నాయుడుకి కానీ లోకేష్ గారికి కానీ ఈడకేం అన్యాయం జరగల. వచ్చి కాకపోతే ఊళ్ళో అధికారులను ఎంక్వైరీ చేసుకోమండి. ఏ అధికారిని ఎంక్వైరీ చేసుకో. ఆ అమ్మాయి తోటి నలుగురున్నా సరే మేము వాళ్ళకి అమ్మాయికి వదిలేస్తాం. ఆస్తి కానీ ఆ కుటుంబాలు కానీ మేమే దానికి సపోర్ట్. కాబట్టి మేము వాళ్ళకి బంధువులం కాదు, వీళ్ళకి బంధువులం కాదు, కాబట్టి గ్రామస్తులం. అది దయచేసి న్యాయం చేయాలని కోరుకుంటున్నాం. అందరికీ నా నమస్కారం. నా పేరు జయమ్మ. ఎన్నిగళ్ళ వరమ్మ. నేను ఒక ఇంట్లో పెరిగిన వాళ్ళని. ఆమె తన బిడ్డలైనటువంటి రజిత, రమేష్ ఇద్దరు రజితాకే పక్షపాతంగా అంతా చేసి ఉంది. రజితాన్ని నేను అడిగితే కలిసినప్పుడు 2 పర్యాయములు ఇల్లు నీకు అవసరం అంటే నాకు అవసరం లేదన్నది. సరే మీ అమ్మ పేరు మీద రాసేసి నీ పేరు మీద నుంచి తప్పుకొని చెప్పినాను, వెళ్ళలేదు. అయినా మీ అన్న పిల్లల్ని నువ్వు ఎందుకు హింసిస్తున్నావు? వాళ్ళని ఒక మానవత్వంతోనన్నా వదిలేస్తే వాళ్ళు బతికేదో వాళ్ళు బతుకుతారని చెప్పినాను. ఈ విధంగా చేస్తుంది, కానీ ఇది చేయటం న్యాయం కాదు. అది వెనిగళ్ళ రమేష్ భార్యని. నేను ఇలా ఉన్న ఆస్తులన్నీ రాపించుకొని, ఇల్లు కూడా రాపించుకొని తీసుకెళ్లిపోయి ఆడ పెట్టుకొని తీసుకుపోయి అక్కడ పెట్టుకున్నది. ఇప్పుడు నాకు అదే కావాలి, నన్ను ఇంట్లోకి రానిలేదు చేయనీయలేదు అని మాట్లాడుతుంది. అప్పల నాయుడు అనే అతని దగ్గర అతని నుంచి సమాచారం అందుకొని పంచాయతీ సెక్రటరీ దగ్గరికి వెళ్ళి నాకు సర్టిఫికెట్లు, ఫ్యామిలీ సర్టిఫికెట్లు ఇవ్వండి అని అడిగింది. మరి ఆమెకేమి సంబంధము అని నేను కోరుకుంటున్నాను. కాకర్ల సురేష్కి ఎలాంటి సంబంధం లేదు దీంట్లో ఇన్వాల్వ్ కావడానికి. 5 సంవత్సరాల నుంచి మాకు జరగతానే ఉన్నాయి. మాకు అధికారులు న్యాయం చేయండి అని కోరుకుంటున్నాము. రజిత ఇచ్చిన పేపర్ స్టేట్మెంట్ ఇది కరెక్ట్ కాదు. ఎమ్మెల్యేకి సంబంధం లేదు. ఈ గ్రామంలో వెలిగళ్ళ రమేష్ చనిపోయాడు. ఆ రమేష్ రజిత, ఆ రమేష్కే అన్యాయం జరిగింది కానీ రజితకి ఎలాంటి అన్యాయం జరగలేదు. ఈ గ్రామంలో ఎమ్మెల్యేకి ఎటువంటి సంబంధం లేదు. అది జరిగి 5 సంవత్సరాలు అయింది. 5 సంవత్సరాలప్పుడు కూడా నేను కూడా మాట్లాడాను ఆ అమ్మాయితో. అమ్మ ఎడన్నా కూర్చొని మాట్లాడుకున్న అమ్మ పోలీస్ స్టేషన్కి పోగాకండని. ఆ అమ్మాయి ఊరి మాట వినలేదు. ఆ అమ్మాయి పోలీస్ స్టేషను, ఆర్డీఓ ఆఫీసు, ఇంకొక ఆఫీసుల చుట్టూ తిరిగేది, ఇదే చేస్తా ఉంది. అన్యాయం. ఎమ్మెల్యే గారికి వచ్చి 2 సంవత్సరాలు అయితే ఆయనకేం సంబంధం ఉంది దీంట్లో? ఇది వాళ్ళు కోర్టుకు తీసుకొని ఉంది. ఆ అమ్మాయి ఎస్పీల దగ్గరికి వెళ్తుంది, డిఎస్పీల దగ్గరికి వెళ్తుంది. ఎమ్మెల్యే గారు ఏం చెప్తారు? ఎస్పీకి కూడా చెప్తారా ఇది వద్దని? ఎమ్మెల్యే గారు న్యాయం చేయమని చెప్తారు అంతే. ఎమ్మెల్యేకి చుట్టడం ఇది ఎంతవరకు కరెక్ట్? నేను బొబ్బా రజితాని.
2 రోజుల క్రిందట నేను నా భూమి ఉదయగిరి ఎమ్మెల్యే కాకర్ల సురేష్ గారు కబ్జా చేశారు అని చెప్పేసి మీడియా ముందుకు రావడం జరిగింది. దానికి ఎమ్మెల్యే గారు స్పందిస్తూ ఆయన అనుచరులతో కొన్ని మీడియా ఛానల్స్లో, పేపర్లో నా గురించి రాయడం జరిగింది. ఆయనకి ఏమీ సంబంధం లేదు మా విషయం అని చెప్పేసి నిన్న కమ్మపాలెం గ్రామంలో కొంతమందితో మీడియా ఏర్పాటు చేసి చెప్పించారు. దానిలో వాళ్ళ దగ్గరున్న ఒక ప్రూఫ్ కానీ బయటికి తీసుకురాలేదు. అందరూ వచ్చి మాట్లాడుతున్నారు, వెళ్ళిపోతున్నారు. దానిలో ముఖ్యమైన వ్యక్తి గోసు ప్రసాద్ గారు నాకు ప్రతిదీ అక్రమంగా వచ్చింది ఆస్తి అని ఆయన మాట్లాడుతున్నారు. నేను అక్రమంగా తీసుకుంటే ఆ ఆస్తిని ఆయన ఎలా కొనాలనుకున్నారు? దానికి ప్రూఫ్ ఇదండి. ఇది ఆయన 2.5 లక్షలు ఇచ్చి అగ్రిమెంట్ చేసుకున్నారు. తర్వాత మేము ఆ భూమి అమ్మము అని చెప్పాము. దానికి ఆయన నిరాకరించారు. దానికి మళ్ళీ మేము ఆయనకి ₹2 వడ్డీ వేసి 2.5 లక్షలు తిరిగిచ్చి ఈ అగ్రిమెంట్ తీసి నా దగ్గర పెట్టుకున్నాను. దీనిలో ఈయన నిజాయితీ బయటపడుతుంది. ప్లస్ మా అన్న పిల్లలకి ఏమీ ఆస్తిపాస్తులు లేవు అని మాట్లాడుతున్నారు. వాళ్ళకి ఏమున్నాయా ఏం లేవా అనేది ఇది డాక్యుమెంట్ అండి, రిజిస్ట్రేషన్ డాక్యుమెంటు. 3 ఎకరాల పొలము అదే హైవే పక్కన రిజిస్టర్ చేసి 2006లోనే మా మదర్ ఇచ్చారండి. ఫస్ట్ మా అన్నయ్యకి, మా అన్నయ్య పిల్లలకి ఇచ్చిన తర్వాతనే 2010లో నాకు రిజిస్టర్ చేసి ఇచ్చారండి ల్యాండ్. దానికి సంబంధించి ఆ రోజే మా ఫ్యామిలీ ఒప్పుదల పత్రం అని చెప్పేసి మా అమ్మ నాన్న మా అన్న దగ్గర రాయించుకున్నారండి. తర్వాత ఉన్న అప్పులు ఆస్తులు ఇవన్నీ కూడా ఆయన ఇక సంబంధం లేదని చెప్పి రాసి చెలిపారు. తర్వాత ఆ ఆడపిల్లలకి ఈరోజు ఏమీ లేదు వాళ్ళు ఎట్లా బ్రతకాలి అంటున్నారు. దానికి సంబంధించి ఇది 1B అడంగులండి, ఆన్లైను 2678 2677 ఖాతా నంబర్లు అండి. ఎవరైనా వెరిఫై చేయొచ్చు ఈ రోజుల్లో. వాళ్ళకి ఏముందా ఏం లేదా. ఆ కమ్మపాలెం గ్రామంలో ఏ పెళ్ళి కాని ఆడపిల్లకైనా 1.5 ఎకరా ల్యాండ్ ఉందేమో మీరు ఎంక్వైరీ చేయండి. ఊరు మొత్తం ఎంక్వైరీ చేయండి. 65 ఇళ్లల్లో ఎంక్వైరీ చేయండి. ప్లస్ ఆ విషయానికి వస్తే ఎంఆర్ఓ గారు అసలు వాళ్ళకి ఏమీ లేదమ్మా, అంతా మీ అన్నయ్యకి అసలు ఏమీ ఇవ్వలేదు అన్నారు. ఇది దానికి సంబంధించి ఈసీ అండి. దీనిలో కూడా ఎవరు ఇచ్చారు, ఎవరికి ఇచ్చారు అనేది చాలా క్లియర్గా ఉందండి. మా అన్నయ్య పేరుతో ఉన్న భూమిని వాళ్ళ కూతుర్లు ఇద్దరు చెరొక ఎకరా ముందే వాళ్ళ పేరుతో చేయించుకుంటుంటే ఈ ఊర్లో పెద్దలందరూ ఏమైపోయారు? అది మానసిక ఒత్తిడి కాదా? ఉన్న ఎకరాన్ని వాళ్ళు ఎందుకు తీసుకోవాలి? దీనికి ఎవరు కారణము? ఇది ఒకటి నేను క్వశ్చన్ చేస్తున్నానండి. ప్లస్ ఇంకో విషయానికి వస్తే ఎమ్మెల్యే గారికి సంబంధం లేదు అన్నారండి. ఎమ్మెల్యే గారికి సంబంధం లేదు అన్నప్పుడు ఆయన జనవరిలో మాకు కాల్స్ మాట్లాడారు, ఎస్పీ అపాయింట్మెంట్ ఇప్పిస్తానన్నారు, మెసేజెస్ చేశారు. దానికి సంబంధించి ప్రూఫ్ కూడా నేను మీకు చూపిస్తానండి. చూడండి, క్లియర్గా చూడండి. జనవరి 6 నుంచి సార్ రెస్పాండ్ అయ్యారు. మేము కాల్ చేస్తే మెసేజ్ పెడితే రిప్లై పెట్టారు. తర్వాత మస్తాన్ ఆయన నంబర్ ఇచ్చారు. తర్వాత హరినాథ్ అంట ఆయన నంబర్ ఇచ్చారు. తర్వాత ఎస్పీ గారితో అపాయింట్మెంట్ ఇప్పిస్తానని చెప్పేసి ఆ రోజు ఎస్పీ గారు లేరు అవైలబుల్ అని చెప్పేసి టుమారో వెళ్ళండి అని చెప్పేసి మెసేజ్ పెట్టారు. ఇలా ఫిబ్రవరి 16 దాకా సారు ప్రతి ఆఫీసర్కి మేము కాల్ చేసిన వెంటనే గ్రూప్ కాల్ చేయడం, వాళ్ళది లీగల్గా చేయండి అని చెప్పడం, ఇవన్నీ చేశారండి. ఫిబ్రవరి 16 లాస్ట్ కాల్ అండి. ఇక అప్పటి నుంచి సార్ రెస్పాండ్ అవ్వలేదు. అప్పటికి ఆయనకి తెలిసిందండి ఇది మొత్తం ఏంటి అని చెప్పేసి, దీనికి ఇంత వాల్యూ ఉంది అని చెప్పేసి మొత్తం ఆ రోజు తెలుసుకున్నారు ఆయన. దాంతో స్పందించడం మానేశారండి. ఇప్పుడు ఆయనకి ఎటువంటి సంబంధం లేకపోతే ఆయన అనుచరులతో మీడియాని పంపించి వాళ్ళందరి దగ్గర వివరణ తీసుకొని అవసరం లేదండి. ఆయన మీద ఆరోపణలు చేశాను అని చెప్పి మీడియాలో ఆయనకు సంబంధం లేదు అని చెప్పడానికే ట్రై చేస్తున్నారు. కానీ ఇది కోర్టు ఆర్డరు, న్యాయ వ్యవస్థ మీద గౌరవం ఉంటే ఆయనకి అధికారులను ఆదేశించి వాళ్ళది లీగల్గా ఎటుంటట్టు చేయండి అని చెప్పి ఎందుకు చెప్పట్లేదు? ముందు ఇదెందుకు చేస్తున్నారు? ప్లస్ ఈయన పెట్టిన మీడియా ముందు పెట్టిన వాళ్ళు కూడా వాళ్ళతో చెప్పిస్తున్నారు కాబట్టి ఉప్పుటూరి ఆదిలక్ష్మి అనే ఆవిడ ఫస్ట్ రావడమే మా అన్నయ్య సమస్య, పిల్లల సమస్య, ఊర్లో ఏ విషయం మాట్లాడకపోగా ఎమ్మెల్యే కాకర్ల సురేష్ గారికి ఏమీ సంబంధం లేదు అని ఫస్ట్ మాట మాట్లాడారు. ప్లస్ జర్నలిస్ట్ అండి, ఎవరో పేపర్లో రాశారు ఆయన, అమ్మనా రజిత అని చెప్పి రాశారు చూసారా, ఆయనేనండి. శ్రీ కాకర్ల సురేష్ గారు అని రాశారు. ఈయన అపాయింట్ చేసుకొని ఈయన
చెప్తే చేసిన జర్నలిస్ట్ కాబట్టి ఆయన అలా రాశారు. లేదంటే మనం రోజు ఈనాడు పేపర్ చూస్తుంటాం కదండి, శ్రీ నరేంద్ర మోడీ గారు, శ్రీ చంద్రబాబు నాయుడు గారు అని చెప్పి మనం ఎక్కడ చదవము. ఇది జర్నలిస్టులు ఎవరికి అట్లా చేయరండి. ఈయన పెట్టుకున్న జర్నలిస్ట్ కాబట్టి ఇలా చేశారు. అందుకు ఆయన నా గురించి అలా రాయాల్సి వచ్చింది ఆయనకి. నేను తప్పు చేస్తే నేను తప్పు అని చెప్పి చూపించండి. వాళ్ళ దగ్గర ఏమైనా ప్రూఫ్స్ ఉంటే చూపించండి. ఇంకా న్యాయం చట్టం బతికే ఉన్నాయండి. ఊర్లో 65 ఇళ్ళు ఉన్నాయి, 65 మంది సపోర్టు అంటున్నారు. ఇప్పుడు మా ఇంటి ముందే సీసీ కెమెరా ఉంది. ఒక పర్సన్ ఎవరో వచ్చి బలవంతుడు చంపేస్తాడు, చంపేసిన తర్వాత 65 ఏళ్ళోళ్ళు వచ్చి చంపలేదు అంటే ఈ వీడియో ఫుటేజీ పనికిరాదండి. అలాంటివైనా ఈ రిజిస్టర్ డాక్యుమెంట్స్ కూడా వీటికి విలువ లేదా? 60 మంది చెప్తే ఇంక ఈ రిజిస్టర్ డాక్యుమెంటు, ఈ కోర్టు ఆర్డర్లు పనిచేయనప్పుడు ఇంక ఈ వ్యవస్థ ఎందుకండి? ఇప్పుడు ఈ కోర్టులు ఇంక అవసరం ఏముంది? దీనికి మీరేం సమాధానం చెప్తారో చెప్పండి. సార్ కాకర్ల సురేష్ గారు, మీరు ఎంత ప్రయత్నం చేసినా మా భూమిని అయితే మేము వదులుకోము, మీ వశమైతే కానీ మా ప్రాణాలైనా తీసుకుంటాం. మా ఇంట్లో మా అమ్మ ఇంట్లో మా అమ్మను ఉండనిచ్చి నా పొలం నన్ను చేసుకొని ఇస్తే చాలు. మేము ఈ 65 ఇళ్ళకి వెళ్ళట్లేదు, 65 ఇళ్ళ వాళ్ళ పొలాలకి వెళ్ళట్లేదు. అదొకటి మాత్రం మీరు గుర్తించాలి. ఈ ప్రయత్నాలన్నీ మానుకోండి. ఇది నేను మీకు తెలియజేసుకుంటున్నాను సార్. నారాయణ మాతృసేవా పథకం అమ్మతనానికి కమ్మనైన పథకం. సుమారు 1500 విలువగల నారాయణ బేబీ హెల్త్ కిట్ ఉచితం. అవుట్ పేషెంట్స్ కు ప్రతి నెల డాక్టర్ ఫీజు ఉచితం. అల్ట్రాసౌండ్ స్కానింగ్ ఉచితం. గర్భిణీ స్త్రీలు కాన్పు కోసం కానీ ఇతర అవసరమై హాస్పిటల్లో చేరినప్పుడు బెడ్ ఛార్జీలు ఉచితం. ప్రాథమిక వైద్య పరీక్షలు ఉచితం. మందులు ఉచితం. బ్లడ్ బ్యాంక్ నందు అవసరమైన వారికి రక్తం ఉచితం. 5 నుండి 9 నెలల గర్భిణీలకు ప్రతి నెల చెకప్ సమయంలో ఉచిత డ్రై ఫ్రూట్ బాక్స్ మరియు వేరుశెనగ చిక్కీలు ఉచితంగా ఇవ్వబడును. బిడ్డ పోషణ నిమిత్తం తల్లికి 3000 రూపాయల నగదు అందించబడును. కాన్పు కోసం అంబులెన్స్ ఉచిత పికప్ సదుపాయం కలదు. నెల్లూరు నగర పరిధిలో నారాయణ మాతృసేవా పథకం, నెల్లూరు.